ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవుడు తన మాటలో మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వారంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు అన్ని రకాలైన బాధలు మనకు కలగవచ్చు. అయితే ఒక మాట, ఈ సృష్టిని దేవుడు 6 రోజులు చేసి సృష్టించిన దేవుడు మనకున్న బాధలు పూర్తిగా విడుదల పొందేంత వరకు మన పక్షంగా ఉండి మన కొరకు పనిచేస్తూనే ఉంటాడు. ఆయనతో పాటు మనం విశ్రాంతి పొందుతాం. ఆయనలోనే మనకి విశ్రాంతి ఉన్నది. శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మన మీదకు వచ్చినప్పుడు మన విశ్వాసానికి తీవ్రమైన పరీక్ష జరుగుతుంది. ఒక దెబ్బ నుండి కోలుకోకముందే మరొక దెబ్బ మన మీద పడుతుంది. అయితే అంతే త్వరగా దేవుని విడుదల కలగటం మనకు ఎంతో సంతోషం కదా. వారానికి 6 రోజులు పని దినాలైతే ఒకరోజు సెలవు దినం. ఒకవేళ ఒకరోజు సెలవు లేదనుకోండి, అలాగే 6 బాధలే కాదు 7 బాధలు కూడా కలుగుతాయి. అయితే ఏంటి, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదనే దేవుని వాగ్దానం మనకుంది కదా. బాధలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు అవి మన మీద గర్జించినా అవి అంత దూరంలోనే అదుపు చేయబడతాయి. మనల్ని ముట్టుకునేందుకు దేవుడు వాటికి అనుమతి ఇవ్వడు. వాటి వలన ఒకవేళ మనకు చిరాకు పుట్టొచ్చు, కానీ వాటి చిటికెని వేలు కూడా మనల్ని తాకలేదు. ఒకవేళ నీవు బాధలకు భయపడుచున్నావా? అయితే నీవు ప్రమాదంలో ఉన్నావు. శ్రమలో నీవు కృంగిపోతున్నావా? చేతకాని వాడు అవుతావు. ఎన్ని బాధలైనా, అంటే 6 అయినా 7 అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు, నీకు విడుదలిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుని ఎన్ని బాధలైనా సరే మమ్మల్ని విడిపించగలిగిన బలవంతుడు అయిన దేవుడు నీవు ఉన్నావని విశ్వాసముతో, ధైర్యముతో కొనసాగటానికి కావలసిన మీ కృపను మీ పిల్లలందరికీ మీరు దయచేయమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా, మరి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి. వీరి కుటుంబీకుల్ని వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగినంతటినీ దీవించి ఆశీర్వదించమని, మీ పిల్లలు శ్రమలో కృంగిపోయేవారిగా కాక మీ వైపు చూసి ధైర్యంతో కొనసాగి మీ సహాయం చేత విడుదల, జయము, ఆశీర్వాదం పొందుకోవడానికి మీ పిల్లలకి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.